నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వెలిగింది. కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వరుసగా 3 టర్ములు కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతోంది. కనీసం డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి. అసలు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీని ఎవరు గట్టెక్కిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో వైఎస్ షర్మిల అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు ఆమె ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఆమె కొనసాగుతూ ఉన్నారు. అయితే షర్మిల పనితీరుపైన ఇప్పటికే పలువురు సీనియర్ లీడర్లు అధిష్టానంకి ఫిర్యాదులు చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఆమెను తప్పించే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో లేకపోలేదు. అయినా షర్మిలనే కంటిన్యూ చేస్తూ సీనియర్స్ను సాటిస్ఫై చేస్తూ కొత్త స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్కెచ్ అమలు పరిస్తే కాంగ్రెస్ పార్టీ కొంత పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని ప్లాన్. మరి హస్తం పార్టీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తి ఉంది. ఎందుకంటే నవ్యాంధ్ర పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ బలం ఎంత అనే చర్చ ఉంది. మరి కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకే 11 ఏళ్ళు అయిపోయింది. ఏపీలో కూడా అదే సీన్ ఉంది. విభజన తర్వాత ఏపీలో డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్టీ ఏపీలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎవరు ముందుండి నడిపిస్తారో, తిరిగి ఎవరు పూర్వ వైభవం తీసుకొస్తారు, తిరిగి ప్రాణం ఎవరు పోస్తారో అని క్యాడర్ ఒకంత ఆశగా ఎదురు చూస్తూ ఉంది. మరోవైపు లీడర్లు కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో వైఎస్ షర్మిల కొంత జగన్ సోదరి కాబట్టి ఖచ్చితంగా లేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. అందరూ అనుకున్నారు, తెర మీదకి వచ్చారు. షర్మిల కొంత పెద్ద ఎత్తున సపరేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని కూడా సీనియర్లు పట్టించుకోవడం లేదనేది కూడా కొంత చాలా మంది నాయకుల్లో కొంత ఒకంత అసంతృప్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది. పైగా ఆమె చంద్రబాబు డైరెక్షన్లో కొంత పని చేస్తున్న అలిగేషన్స్ కూడా కొంత ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ. మరి ఆ క్రమంలో సీనియర్ నేతలు సీక్రెట్గా సమావేశం పెట్టుకుని షర్మిలను తప్పించేలా పావులు కదుపుతారన్న ప్రచారం జోరుగా సోషల్ మీడియా సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. కానీ అధిష్టానం దగ్గరకు కూడా ఇదే ప్రతిపాదన తీసుకెళ్తే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను తప్పించేందుకు నో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి ఏపీలో వైసీపీ వీక్ అయితేనే కాంగ్రెస్ బలపడుతుందనేది అధిష్టానం యొక్క భావన. అందుకే 2 రీజనల్ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఫోర్స్తో పోటీ పడుతున్నట్టు, అధికారంలో లేని తమకు ఖచ్చితంగా స్కోప్ ఉండదని అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలను అధ్యక్షురాలుగా కొనసాగిస్తేనే వైసీపీని ఢీ కొడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో అనేది ఖచ్చితంగా బలంగా నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా పార్టీపై బలంగా ఫైట్ చేయగలరని కూడా అనుకుంటున్నారు. అందుకే షర్మిలనే పీసీసీ చీఫ్గా కంటిన్యూ చేస్తూ సీనియర్లను కూడా బుజ్జగించే ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కార్యవర్గంలో కొత్త వారికి పదవులు కట్టబెట్టింది హైకమాండ్. సో ఇప్పుడు పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్గా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్గా 2 సీనియర్లను కొంత బాధ్యతలు అప్పచెప్పారు. కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి జేడీ శీలంకి, అట్లాగే మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీకి, వీళ్ళిద్దరికి కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. సో వీళ్ళిద్దరి నియామక వెనకాల కూడా ఒక భారీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. మరి ఈ ఇద్దరితో పాటుగా కాంగ్రెస్లోని మిగిలినటువంటి సీనియర్లను కూడా కలుపుకుంటూ ఏకంగా 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వేసింది. మరి ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతుంది. 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ ఆయన కొంత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. మరోవైపు ఆయనే ఆ కమిటీని కూడా ప్రిసీడ్ చేస్తారు. మరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు ఉన్నటువంటి వైఎస్ షర్మిల, అట్లాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, అట్లాగే కేంద్ర మాజీ మంత్రులు ఉన్నటువంటి పల్లంరాజు, చింతా మోహన్, జేడీ శీలం వంటి సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈ కమిటీలో సభ్యులుగా వాళ్ళందరికీ కూడా చోటు కల్పించారు. సో ఇటువంటి సందర్భాల్లో రఘువీరారెడ్డి లాంటి సీనియర్లు అందరూ కూడా కొంత వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ ఐడియాలజీస్ తోటి ముందుకు వెళ్తే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. మరోవైపు వీరితో పాటుగా కేవీపీ రామచంద్రరావు కానీ, కె రాజు కానీ, మస్తాన్ వలి, అట్లాగే హర్షకుమార్, తులసిరెడ్డి వంటి సీనియర్ నాయకుల్ని కూడా పరిగణలో తీసుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలని అమలు చేస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్గా కొనసాగించాలని ఫిక్స్ అవటంతో వెనుక ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహము కారణం లేకపోలేదనే చర్చ కూడా ఉంది. మరి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయింది కాబట్టి జగన్ను వైఎస్ఆర్ వారసుడిగా భావించి వైసీపీ వైపు ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటర్లు, లీడర్లు అందరూ కూడా కొంత టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి తమ ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్ వైపు రావాలంటే ఖచ్చితంగా షర్మిలనే పీసీసీ చీఫ్గా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా ఒకవైపు ఖచ్చితంగా సెంటిమెంట్తోనే వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీని ఖచ్చితంగా దెబ్బతీసే స్కెచ్ వేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సీనియర్లతో ఒక భారీ టీమును ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా పూర్వ వైభవం సాధ్యమయ్యే దిశగానే కనిపిస్తుంది. మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు అయితే ఇప్పటివరకు తప్పడం లేదు. మరి 3 ఎన్నికల్లో కూడా డిపాజిట్ కూడా దక్కనటువంటి నేపథ్యంలో కనీసం ఈసారైనా ఛాన్స్ వదులుకోవద్దని ఖచ్చితంగా ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల
వరకు కూడా సమయం ఉంది కాబట్టి అన్ని అస్త్రశస్త్రాలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోరాటం కనుక చూస్తే ఖచ్చితంగా గత వైభవం పూర్వ వైభవం దిశగానే అడుగులు వేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు షర్మిల జనంతో ఉండేలా కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు కొంత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా ట్రయాంగిల్ ఫైట్ జరిగేలాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇంకా వచ్చే ఎన్నికల్లోనైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీలో అధికారంలోకి వస్తారా రారో పక్కన పెడితే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క మనసులో మాట. అంటే కనీసం మనం అస్తిత్వాన్ని చాటుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కానీ ఇప్పటికే కూటమి చాలా బలంగా ఉంది. కూటమి కూడా ఇంకా వరుసపెట్టి కంటిన్యూ చేస్తాం భవిష్యత్తులో కూడా అంటూ కూడా క్లారిటీతోటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి కోఆర్డినేషన్ సింక్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకవైపు, కూటమి ఒక జట్టు ఒకవైపు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక బలమైనటువంటి ఫోర్స్గా ఎమర్జ్ అయితే ఈ మూడింటి మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరిగి కనీసం కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి మేరకు రాణించే అవకాశాలు ఉంటాయి అనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కనీసం పూర్వ వైభవం కోసం పాకులాడుతున్నటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది, మరి కొత్త వ్యూహాలు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో విజయ తీరాలకు చేరుస్తుందని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.